భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి సంచిలో బాంబులను తీసుకెళ్లాడు. అయితే రైల్వే ట్రాక్ దగ్గర బ్యాగ్ను ఓ కుక్క కొరికింది. దీంతో అందులోని నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడికే చనిపోయింది. బాంబు పేలుడుతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. సంచిలో ఉల్లిగడ్డ సైజులో ఉన్న నాటు బాంబులను గుర్తించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తి సంచిలో బాంబులను తీసుకెళ్లాడు. అయితే రైల్వే ట్రాక్ దగ్గర బ్యాగ్ను ఓ కుక్క కొరికింది. దీంతో అందులోని నాటు బాంబు పేలింది. ఘటనలో కుక్క అక్కడికక్కడికే చనిపోయింది. బాంబు పేలుడుతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. సంచిలో ఉల్లిగడ్డ సైజులో ఉన్న నాటు బాంబులను గుర్తించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబు పేలుడుపై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, నాటు బాంబు పేలుడుకి సంబంధించి వివరాలేంటి? కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో మొదటి ప్లాట్ఫామ్ లో ఒక బాంబు పేలి అంటే కుక్క నోటితో కరవటంతో బాంబు బ్లాస్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. దాంతో స్థానికంగా ఉన్న ప్రయాణికులు ప్రయాణం చేయడం కోసం ప్లాట్ఫామ్ మీద వేచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి కొంత దూరం వాళ్ళు పారిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వెంటనే వచ్చి చూస్తే అక్కడ ఒక బాంబు పేలిందన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. దాంతో లోకల్ పోలీసులు వాళ్ళతో పాటుగా రైల్వే పోలీసులు ఇద్దరు కలిసి అక్కడ బాంబ్ స్క్వాడ్ ని తీసుకొచ్చి మొత్తం తనిఖీలు చేపడతా ఉన్నారు. అయితే ఈ క్రమంలో యాక్చువల్ గా అది ఏజెన్సీ ప్రాంతం, కొంత అటవీ ప్రాంతం కాబట్టి అలాంటి ప్రాంతానికి ఆ ఏ ట్రైన్ లో ఎవరు వెళ్తూ ఆ బాంబులు తీసుకెళ్తున్నారని తెలియదు. కానీ ప్రాథమిక విషయాల్లో తేలింది ఏంటంటే అక్కడ ఉన్న బాంబ్ స్క్వాడ్ కు సంబంధించిన అనుభవం కలిగి అనేక బాంబులను నిర్వీర్యం చేసిన వాళ్లకు అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పే ప్రాథమిక విచారణలో తేలింది ఏమి అంటే ఆ బాంబులు కేవలం జంతువులను అంటే పందులను లేకపోతే వివిధ రకాల జంతువులను చంపడం కోసం అని చెప్పేసి వేటగాళ్లు ఎక్కువగా వాటిని వాడుతున్నట్టుగా అక్కడ ఉన్న బాంబ్ స్క్వాడ్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. అయితే ఇంకా దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. నిజంగానే వాళ్ళు ఆ వేటగాళ్ళు అంటే దాని ఎఫెక్ట్ కేవలం ఆ జంతువు చనిపోయే వరకే ఉంటుంది. ఆ జంతువు చనిపోవడం కోసం, అది గాయపడటం కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. దాని యొక్క సామర్థ్యం ఆ స్థాయిలోనే ఉంటుంది. ఎక్కువగా ఇది భారీగా విస్ఫోటనం చెంది ఒక భారీ యంత్రాలు లేకపోతే భారీ వాహనాలు దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదు అని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. అయితే దానిపైన కొంత సమగ్ర విచారణ జరపాల్సి ఉంది. అసలు ఆ సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు రైల్వే అదే దాంతో పాటుగా సివిల్ పోలీసులు ఇద్దరు సమన్వయం చేసుకొని దీనిపైన ఒక విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే దీనిపైన ఈ రైల్వే ట్రాక్ పొడుగుతా ఉన్నాయి బాంబులు లేదా అనే దాని గురించి కూడా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపడతా ఉంది. దాంతో పాటుగా అసలు ఈ ట్రైన్ ఎటు వెళ్తుంది, ఏ క్రమంలో ఎక్కడెక్కడికి వెళ్తున్న ట్రైన్ రూట్లన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇక్కడ నుంచి భద్రాచలం మణుగూరు వరకు కూడా కొంత హై అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అయితే వాటి ఎఫెక్ట్ మాత్రం పెద్దగా ఉండదు, కేవలం ఆ జంతువులు గాయపడతాయని చెప్పేసి తెలిసిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి బాంబు స్క్వాడ్ మొత్తం రైల్వే ట్రాక్ మొత్తం కూడా పరిశీలిస్తా ఉంది. ప్రస్తుతం అక్కడ కొంత పోలీసులందరూ ఇక్కడ ఎలాంటి ఎవరిని ఎలో చేయడం లేదు. అటు నుంచి రాకపోకల్ని కూడా కొంతసేపు ఆపివేశారు. ఎవరైనా రైల్వే ట్రాక్ దాటే వాళ్ళకు కూడా దాటొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సాయంత్రం అయితే పోలీసులు ఒక అంచనాకు వచ్చి దానికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. మమత.